అదేంటో తెలియదు కానీ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి అందరు కూడా మీ ఆయన చూపి మీ ఆయన చూపి మీ ఆయన చూపి అంటనే ఉన్నారు. మా ఆయనకేమో సిగ్గు. ఆ సిగ్గుతో మా ఆయన సగం బయటకే రాలేదు. ఇక్కడ కూడా చూడండి ఎలా సిగ్గుపడుతున్నారు. మా పెద్దనానికి సిగ్గేస్తుంది. పొద్దున్నే తీసుకొచ్చారు మా కోసం, మేము వచ్చామని జీడి. మా దేవర సంబరం ఉందనమాట 19వ తారీఖు. చాలా బాగా చేస్తారు. అది వీలుంటే అది కూడా ఒకసారి వస్తే కనుక షూట్ చేస్తా, లేకపోతే ఇక్కడ ఏదన్నా క్లిప్ పెడితే కనుక దీంట్లో యాడ్ చేస్తాను. అదిగో మా పెద్దనాన్న ఇది కూడా ఊరు వచ్చి కాదు అందరిని తీసుకుంటూ వచ్చాను. నువ్వే కనిపించలేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు అందరికి కూడా బాగా ఎమోషనల్ అనమాట. ఇప్పుడు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు పండగలకి ఫంక్షన్లకి బాగా గుర్తొస్తారు. దాన్ని ఏమంటారు అక్క, జీడి లేకుండా వస్తుంది కదా. జీడి లేకుండా మొత్తం అంతా క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒలిచి కర్రీ చేయాలి. మా పెద్ద మామయ్య వాళ్ళకి 2 కొడుకులు, వాళ్ళిద్దరు కోడళ్ళు, పెద్ద ఆమె చిన్న ఆమె. వీళ్ళు ఈ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ ఇలా మొత్తం అంతా కూడా వీళ్ళ రిలేటివ్స్. అక్కడ ఆ రూమ్లోకి వెళ్దాం పెద్దమ్మ వాళ్ళు. ఇప్పుడు చెప్పాను కదా 7గురిలో ఈ పెద్దమ్మ, మళ్ళీ రెండో పెద్దమ్మ. మా పెద్దమ్మ మా అక్క వాళ్ళని చూపించా కదా. మా అక్క 2 అనేసి, అక్కని మా అన్నయ్య అనేసి, ఈ పెద్దమ్మకి 2 అనమాట. అంటే వీళ్ళు ఇంచుమించు అక్క చెల్లెలు ఒకలాగే ఉంటారు. మా చిన్నమ్మ ఇందాక చూపించా కదా, కొంచెం అంటే లాస్ట్లో వీళ్ళు కాకుండా వీళ్ళు ముగ్గురు కూడా ఒకలాగే ఉంటారు. మా పెద్దమ్మ, అమ్మ, మా పెద్దమ్మ ముగ్గురు కూడా కదా ఇంచుమించు ఒకలాగే ఉంటారు. అంటే వీళ్ళందరిలో కూడా మిస్ అయ్యేది మా అమ్మే ప్రతి ఫంక్షన్కి. ఈసారి ఫంక్షన్కి మాత్రం ఖచ్చితంగా అందరం ఉండేలా చూసుకుంటాం మేము. మా అన్నయ్య మిస్ అయ్యాడు. అంటే ఇప్పుడు అందరికి కూడా బాగా ఎమోషనల్ అనమాట. ఇప్పుడు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు పండగలకి ఫంక్షన్లకి బాగా గుర్తొస్తారు. మిగతా రోజులు ఏమో తెలియదు కానీ ఫంక్షన్లో మాత్రం ఒకళ్ళొకళ్ళు బాగా గుర్తు చేసుకుంటారు. ఈసారి ఇప్పుడు మళ్ళీ మా అన్నయ్య మా వదినలు కూడా వస్తారు. వాళ్ళందరినీ కూడా చూపిస్తాను. తింటుంటే మాట్లాడవా? అదిగో మా పెద్దనాన్న ఇది కూడా ఊరు వచ్చి కాదు అందరిని తీసుకుంటూ వచ్చాను. నువ్వే కనిపించలేదు ఇక మా పెద్దనాన్న. మా పెద్దమ్మ ఇందాక చూపించా కదా, రెండో పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్. ఈయన మా పెద్దనాన్న. ఇందాక నుంచి వెతుకుతున్నా పెద్దనాన్న చూపిద్దామని. ఇప్పుడు వచ్చారు. అలాగే ఇప్పుడు అందరం కూడా పుచ్చకాయ ముక్కలు తినడానికి వచ్చాము. ఇక్కడ ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, ఇలా అంతా చూపించండి అందరిని. మా బుజ్జి అయితే పుచ్చకాయ మీద కారం ఉప్పు చల్లుకుని తింటున్నారు. మా పెద్దన్నయ్య, మా పెద్దదిన, మా పెద్దమ్మ అని చెప్పాను కదా, వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు మా పెద్దన్నయ్య. చిన్న అన్నయ్యని ఇందాక చూపించాను కదా, వీళ్ళిద్దరు అన్నయ్య వదిన. ఇప్పుడు పెళ్లి దగ్గరికి వెళ్దాం, పెళ్లి వీడియో తీద్దాం. ఇది కూడా నేనైతే ఇలా రెడీ అయ్యాను. నా శారీ అయితే ఇది. ఇప్పుడు రెడీ అయితే పెళ్లి దగ్గరికి వెళ్ళాలి. నాతో పాటు మా చిన్నోడిని కూడా రెడీ చేశాను. పెళ్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత మండపం డెకరేషన్ అన్నీ కూడా చూపిస్తాను. అలాగే వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. అందరం రెడీ అయ్యి పెళ్లి మండపం దగ్గరికి అయితే వచ్చాము. ఒక పక్క పెళ్లి అయితే జరుగుతుంది. ఇంకా మా రిలేషన్లో చాలా మంది ఉన్నారు చూపించడానికి. ఈ పెళ్లి హడావిడిలో అయితే అందరూ ఒక్కొక్క చోటు ఉన్నారు, అందుకే చూపించలేకపోయాను. ఇక్కడ హాయ్ చెప్పే వాళ్ళందరూ కూడా మా చిన్నమ్మమ్మ వాళ్ళ కోడళ్ళు, నాకు అత్తలు అవుతారు. అలాగే పిన్నులు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న మా బుజ్జక్క అని వాళ్ళ పిల్లలు అయితే మన యూట్యూబ్ ఛానల్ రోజు చూస్తారంట. అలాగే మా అత్త వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడే, వాళ్ళు కూడా డైలీ మన వీడియోస్ చూస్తారంట. అలాగే మా ఆయన కూడా అందరు కూడా పరిచయం చేయమని అయితే అడిగారు. మా రిలేషన్ వాళ్ళందరూ కూడా అక్కడే మండపంలో ఉన్నారు. అందరికి ఒక్కొక్కరిగా మా ఆయన అయితే పరిచయం చేసుకుంటూ వెళ్ళాను. అదేంటో తెలియదు కానీ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి అందరు కూడా మీ ఆయన చూపి మీ ఆయన చూపి మీ ఆయన చూపి అంటనే ఉన్నారు. మా ఆయనకేమో సిగ్గు. ఆ సిగ్గుతో మా ఆయన సగం బయటకే రాలేదు. ఇక్కడ కూడా చూడండి ఎలా సిగ్గుపడుతున్నారు.
ఇంకా ఈ వీడియోలో చాలా తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు తీయడానికి. ఒక పక్క పెళ్లి అయితే జరుగుతుంది, ఇంకో పక్క అయితే భోజనాలు పెడుతున్నారు. భోజనాలకి అయితే చాలా వెరైటీస్ అయితే చేశారు. టిఫిన్స్ లో కొన్ని వెరైటీస్, అలాగే రైస్ లో కర్రీస్ లో అయితే కొన్ని వెరైటీస్ చేశారు. ఆ వదిన వాళ్ళతో కూర్చుని అయితే ఇక్కడ భోజనాలు తిన్నాము. భోజనాల టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, కడుపు నిండా తిన్నాను. మా చిన్నోడికి ఇక్కడ కొత్త ప్లేస్, కొత్త వాళ్ళు కదా, అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎవరి దగ్గర ఉండట్లేదు. నాన్నే కావాలని అయితే ఏడుస్తున్నాడు, అందుకే మా ఆయన దగ్గర అయితే వదిలేశాను. ఇక్కడ కనిపిస్తుంది అయితే మా చిన్న పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మా వాసన్నయ్య వాళ్ళ పాప. అందరం అక్షంతలు వేయడానికి అయితే స్టేజ్ పైకి వెళ్ళి అక్షంతలు వేసి అయితే కిందకి వచ్చాము. పెళ్లి అయితే చాలా బాగా జరిగింది. మా మావయ్య, పెద్ద మావయ్య, నేను 7 అని చెప్పాను కదా, మా పెద్దమ్మ తర్వాత మా మావయ్య. ఇందాక అత్తయ్యని చూపించాను కదా, మా ఇద్దరు బావలోని మా మావయ్య, మా అత్త అనమాట. మీకైతే ఆల్మోస్ట్ నేను 7 చూపించేశాను. ఒక మావయ్య అయితే హైదరాబాద్ ఏంటి మస్కట్లో ఉన్నారనమాట. ఇలాగే మా దేవరిని కూడా చూడండి. మా దేవర సంబరం ఉందనమాట 19వ తారీఖు. చాలా బాగా చేస్తారు. అది వీలుంటే అది కూడా ఒకసారి వస్తే కనుక షూట్ చేస్తా, లేకపోతే ఇక్కడ ఏదన్నా క్లిప్ పెడితే కనుక దీంట్లో యాడ్ చేస్తాను. అమ్మ చూస్తుంది అనేసి పెళ్ళి అయిపోయిన తర్వాత నైట్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము, మా పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి. అదే మా పెద్దమ్మ, మా పెద్దనాన్న చూపించే కదా, రెండో పెద్దమ్మ వాళ్ళని, కేసినపల్లి గొల్లపాలెం అని. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్నే మా పెద్దనాన్న ఏం తీసుకొచ్చారు చూడండి మా కోసం. జీడి గింజలు పచ్చివి, ఇవి కర్రీ కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు సీజన్ పెద్దనాన్న ఇవి ఇప్పుడు ఉంటాయా సీజన్ కదా. మా పెద్దనానికి సిగ్గేస్తుంది. పొద్దున్నే తీసుకొచ్చారు మా కోసం, మేము వచ్చామని పచ్చి జీడి గింజలు కర్రీ కోసం. దీన్ని అయితే మాకు ఇప్పుడు కర్రీ చేస్తారు, మామిడికాయలను జీడి గింజలు వేసి. పొద్దున మా పెద్దనాన్న జీడి గింజలు అవి కట్ చేశారు కదా, వాటిని ఏం చేయాలంటే ఈ పైన తొక్క ఉంటుంది, తొక్కే కదా అక్క, ఆ తొక్కని ఒలవాలంటే వేడి నీళ్ళలో వేయాలి. సో ఇదిగో మరిగే నీళ్ళలో వేసింది మా అక్క. వీటిని ఒలవాలి అంటే ఈజీగా వస్తుంది. దాన్ని ఏమంటారు అక్క, జీడి లేకుండా వస్తుంది కదా, జీడి లేకుండా మొత్తం అంతా క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒలిచి కర్రీ చేయాలి. వేడి నీళ్ళల్లో వేయడం వల్ల ఏంటంటే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీస్తుంటే. ఇప్పుడు దీన్ని మా అక్క ఏం చేస్తారంటే చికెను, మామిడికాయ, జీడిపప్పు వేసి కర్రీ చేస్తారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు అంతా వీడియోలో వస్తుంది చూడండి. చాలా అంటే చాలా ఈజీగా మొత్తం క్లీన్ అయిపోద్ది వేడి నీళ్ళలో వేయడం వల్ల. కర్రీ అయిన తర్వాత అందరం కూర్చొని మధ్యాహ్నం తిన్నాము. ఈ రోజు నైట్ అయితే హైదరాబాద్ కి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ కి 9 hours అయితే జర్నీ. నైట్ జర్నీ చేస్తే మార్నింగ్ కి వెళ్తామని అయితే నైట్ జర్నీ చేస్తున్నాము. నైట్ మా వాసన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. తినేసి అయితే హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యాము.